ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యాం. రాబోయే రోజుల్లో మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, crore people have still not received this మనకు benefit. ఒక వైపున చూస్తే It is the duty of the మనకు state అటువైపు government to నుంచి deliver ఉన్న this. అటువైపు ఉన్న బలాల మన In దగ్గర లేవు. parched areas of అటువైపు Andhra మనం యుద్ధం Pradesh, చేస్తా still this ఉన్నది ఎవరితో scheme అని is చెప్పి fully చూస్తే, not implemented. I come ఇటువైపున from a state. కేవలం కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం, వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అనంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం. ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనమంతా కూడా చూసాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అని అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇంతకుముందు నేను చెప్పా, జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు, అటువైపున చూస్తే ఇంతమంది, ఈ ఇంతమందికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్మెంటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతమందితో, ఇన్ని కుట్రలతో, ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అనంటే కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, TV5 ఉండొచ్చు, కానీ మనకు సోషల్ మీడియా ఉంది. సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జగన్ కోసం ప్రాణమిచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా తోడుగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు?
ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది. జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది. మీ అందరు చేసిన చేస్తా ఉన్న మీ అందరి అభిమానానికి, ఆప్యాయతలకు, చూపిస్తా ఉన్న ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు. మీకు ఎంత చేసినా, ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నాను. ఆర్గనైజేషన్ను కూడా స్ట్రీమ్లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్లైనింగ్ కూడా జరిగింది. భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తూ ఉన్నాడు. అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటి అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. మీ వెనకాల ఉన్నది ఒక్క జగనే కాదు, మీ వెనకాల మీకు ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని మాత్రం చెప్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది, ప్రతి మండలంలోనూ తోడుగా ఉంది, ప్రతి గ్రామంలోనూ కూడా మీకు అండగా ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ, సోషల్ మీడియా పరంగా మీరేదైనా అడగాలనుకుంటే మీ అన్న, మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెబుతూ, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు. కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంతమంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు. ఈరోజు ఈ సిటీని చూస్తూ ఉన్నారు కదా, ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అని. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుంది అనేది మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయం తెలియజేస్తూ, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో, అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్తో పోటీ పడే పరిస్థితి. ముందర వాళ్ళు లేచి నిలబడితే వెనకల వాళ్ళకి కనపడదు. కాబట్టి అందరూ దయచేసి కూర్చోవాలి. మీరు కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడుతుంది, లేకపోతే వెనకల వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, కొంచెం సెటిల్ డౌన్. అన్న జగన్ అన్న, నేను ఒక లిబర్టీ తీసుకొని మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగచ్చా అన్న? మీ సోషల్ మీడియా సైన్యం జోష్ ఎలా ఉందన్న ఈరోజు? అమ్మ మీరు మాట్లాడతారు. సిద్ధం. అమ్మ మీరు మాట్లాడండి. అన్న కూర్చోండి అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న, దయచేసి కూర్చోండి. ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది మాట్లాడడానికి. ప్లీజ్ అన్న, ఆరియోలు మధ్యలో ఖాళీ చేయండి ప్లీజ్. అందరినీ కూర్చోండి. నమస్తే, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్నే, యూత్ని ఎంటర్‌ప్రెన్యూర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. అన్న, ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందరు యూ వర్ అ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్, వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్?
అమ్మ నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. సార్ నాకు వినిపించట్లేదు. అన్న ప్లీజ్ అన్న కూర్చోండి అన్న, ప్లీజ్ దయచేసి కూర్చోండి. I will take the liberty to speak on behalf of CM గారు. ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ జగనన్న అన్న నమస్తే అన్న. జగనన్న నమస్తే అన్న. నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో నా పేరు సామ్రాజ్యం అన్న. నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఫ్యూజన్ ఫుడ్కి సంబంధించి కోడికత్తి సీను చేసిన దానికి సంబంధించి ఎయిర్ క్యాటరింగ్ రోజు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేస్తున్నానన్న. నేను అప్పట్లో నేను వాళ్ళు తెలియదు టీడీపీ వాళ్ళని చెప్పి తెలియకనే నేను రిక్రూట్మెంట్ చేస్తే వెళ్ళున్నానన్న. నేను జరిగింది ఏంటంటే ఎప్పుడైతే నేను జగనన్న అభిమానం తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు నన్ను సస్పెక్ట్ చేస్తూ మీరు నన్ను ఏదో ఇన్స్పైర్ చేసి పెట్టారని నన్ను ఫస్ట్ నుంచి హెరాస్మెంట్ చేసుకుంటా వచ్చారన్న. అక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ ఆ సిఎస్ వేణుగోపాల్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ బాలకృష్ణ కానీ ప్రతి ఒక్కరు హర్షవర్ధన్ అందరూ అక్కడ కూటమిలాగా ఉండేవాళ్ళు అన్న. అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందంతా నేను చూస్తా ఉన్నానన్న. యాజ్ ఏ సిఎస్గా బీసీఎస్ రూల్ ప్రకారం ప్రతిదీ జరగాలని నేను ఉంటే ప్రతిదాన్ని అవాయిడ్ చేసి నన్ను సస్పెక్ట్ చేసి పక్కన పెట్టేశారన్న. పెట్టేసి ఏదో ఒక రకంగా నన్ను హెరాస్మెంట్ చేస్తూ నేను దొంగతనం చేశానని నా మీద దొంగతనం కేసు కట్టి ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి నా మీద దొంగ కేసు పెట్టించారన్న. పెట్టించిన తర్వాత వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా ఉండనేను అని చెప్పి నాకు సవాల్ చేసి నా మీద వార్నింగ్ ఇచ్చున్నాడన్న. ఆ తర్వాత నేను ఈ హెరాస్మెంట్ భరించలేకపోతున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేసి వేరే ఎయిర్లైన్స్ నేను ఇనాగ్రేట్ చేసి నేను ఆఫీస్ ఓపెన్ చేశానన్న సేమ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే. మీ మీద దాడి జరిగిన తర్వాత మేము ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని ఎంక్వైరీ చేసి మా అపార్ట్మెంట్ చుట్టూ నెల రోజులు తిరిగారన్న. ఈ దాడి నేను చేపించాను, మీరు నన్ను అక్కడ పెట్టి మీ మీద నేను చేపించానని నాతో చెప్పించడానికి నన్ను చాలా రకాలుగా హెరాస్మెంట్ చేసి మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారన్న వాళ్ళు. అయినా కూడా మేము ఏంటంటే డిసిప్లిన్ ఉండాలని బయటికి రావడానికి భయపడి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతా మేము షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నా రిజైన్ చేసి. కానీ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే మీ మీద దాడి జరిగిందో అప్పటి నుంచి నేను చేస్తున్న ఆఫీస్ కానీ మొత్తం తీపిచ్చేశారన్న. ఆ తర్వాత వచ్చి అక్కడ జరుగుతున్న ప్రతి మీటింగ్ కూడా నేనేదో మీకు క్యారీ చేస్తానని నన్ను సస్పెక్ట్ చేసి క్యారీ చేస్తున్నట్టుగా వాళ్ళు ఊహించుకొని నన్ను పూర్తిగా ప్రతి మీటింగ్కి అవాయిడ్ చేసి నన్ను పూర్తిగా అక్కడి నుంచి ఆపేశారన్న. ఆ తర్వాత నేను వచ్చేసానన్న. బయటకు వచ్చేసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉంటూనే అన్ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నానన్న. 5 years నుంచి నాకు ఏ జాబ్ లేకుండా నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను ఏ రకంగానే ముందుకు రానిలేదన్న. ప్రతి చోట నా మీద రాబరీ కేసు ఉందని లేకపోతే ఇంకోటి అని కావాలని నా మీద ఇది చేసి ఈ అమ్మాయి వాళ్ళకి కోవర్ట్ అని కూడా నన్ను చాలా హెరాస్ చేసి అన్ని చోట్ల పొల్యూట్ చేసి ఎక్కడా జాబ్ రాకుండా చేశారన్న. అయినా నేనేం బాధపడలేదు. ఆ రోజు నా నుంచి జాబ్ అయితే తీయగలిగారేమో కానీ జగన్ అన్న నా గుండెలో నుంచి మాత్రం తీయలేకపోయారన్న వాళ్ళు ఎవరూ కూడా. ఈరోజు బోండా ఉమాగాడు చేసిన ఆ పని చూసిన తర్వాత నేను నా ఫ్యామిలీ ఏమైపోయినా పర్లేదని చెప్పి నేను ముందుకు వచ్చేసాను. ఆ రోజు జరిగింది కళ్ళారా ప్రత్యక్ష సాక్షి నేనే. అక్కడ జరుగుతున్న ఒక దరిద్రమైన ఆ కూటమంతా లోపల జరుగుతున్న చీకటి ప్రపంచం అంతా ఐ విట్నెస్ నేనన్నా. ప్రతి ఒక్కరూ చేసిందంతా నా కళ్ళతో నేను చూశాను. కానీ నేను ఏ రోజు నోరిప్పలేదు. ఈసారి మీ మీద దాడి జరిగిన తర్వాత ఇంకా నేను మౌనంగా ఉంటే ఇంకా నేను అసలు నన్ను నేనే ఉపేక్షించుకోలేదన్నా. అందుకే నేను ముందుకు వచ్చి ఈ విషయాన్ని నేను బయటికి చెప్పేశానన్నా. అంతేకాదన్నా బాండవమ్మ అప్పుడు మీకు మీ మీద దాడి చేయించినప్పుడు మీరు బస్సులో బాధపడుతుంటే చూస్తుంటే నా గుండెను అవిసిపోయినట్టుగా నేను ఇంట్లో పడి ఏడ్చామన్నా. మీకేమన్నా జరిగితే భరించే ఓపిక అయితే మా దగ్గర లేదు. నిజంగా ఏది జరిగినా మీరెప్పుడు బాగుండాలి. మీ కాళ్ళ దగ్గర దరిదాపుల్లో కూడా ఎప్పుడు కూడా మహాకూటమైనా కూడా మీ దగ్గరికి రానియు. అందరి తరిమి కొడతామని చెప్తామని తెలియజేస్తానా. మీరు బాగుండాలి. ఎప్పుడు మీతో కలిసి ఈ యుద్ధంలో ధైర్యంగా పోరాటానికి మేమంతా సిద్ధం అని చెప్పి మీకు తెలియజేస్తానన్నా. నేను మీ చెల్లినన్నా. మీరంటే నా పంచ ప్రాణాలన్నా. మీ అందరికీ మీరెప్పుడు బాగుండాలని దేవుడు కోరుకుంటానన్నా. ఈ యుద్ధంలో మీతో కలిసి మేమందరం కలిసి సిద్ధమన్నా. ఎంత అబ్యూస్ చేసినా మమ్మల్ని ఎంత బాధ పెట్టినా
మాటలు చెప్పలేనంత విధంగా సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెడుతున్నా కూడా మేము పట్టించుకోలే. మాకు కావాల్సింది మీరు. మీ గురించి మేము ఎప్పుడు అలాగే భరించాలనుకున్నాం, మేము పట్టించుకోలేదన్నా. మీరు బాగుంటారు, మళ్ళీ 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 మీరే సీఎం అన్న. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. గుడ్ మార్నింగ్ అన్న. నా పేరు మల్సాని అనిల్ కుమార్ రెడ్డి అన్న. మా తమ్ముడు పేరు మల్సాని భరత్ కుమార్ రెడ్డి అన్న. నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం ఒక్క నిమిషం నుంచి ఇక్కడ వచ్చా అన్న. ఒక్క నిమిషం తల్లి, మీ పేరేం పేరమ్మా? అన్న సుచిత్ర అన్న, సుచిత్ర. ఒకసారి కేన్ ఒకసారి చిదానంద్ ఒకసారి అటాచ్ చేసుకోండి. అన్న నా పేరు కోట సామ్రాజ్యం అయితే నన్ను సోషల్ మీడియా అన్ని నిత్యం శుచి అన్న నా పేరు. అమ్మా 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 సీఎం భార్గవ్, సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హెరాస్మెంట్కు లోన్ అవుతే, సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హెరాస్మెంట్కి లోన్ అవుతే ఒక క్రియేట్ అన్ యాప్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే, పార్టీ పరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్రియేట్ చేసుకుంటాను. వెరీ అవసరమైన పని ఇది కూడా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటే ఒక సుచిత్ర మీద కానీ, లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ, లేకపోతే ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, దాని అర్థం విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారు అని. ఇది వాళ్ళ ఆక్రోశము, ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి. అన్న నమస్తే అన్న. నా పేరు మల్సాని అనిల్ కుమార్ రెడ్డి అన్న. మా తమ్ముడు పేరు మల్సాని భరత్ కుమార్ రెడ్డి అన్న. నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం గాలివీడి నుంచి వచ్చా అన్న. ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏమిటంటే, లాస్ట్ ఫిబ్రవరి నెలలో మా తమ్ముడు మల్సాని భరత్ కుమార్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ప్రమాదశాతం మృతి చెందాడన్న. అందుకు మా ఎమ్మెల్యే శ్రీకాంత్ అన్న గారు మరియు భార్గవ్ అన్న గారు మా కుటుంబానికి చాలా అండగా నిలిచారన్న. మా తమ్ముడు 24 గంటలు ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు జగన్ 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 అంతే అన్న. మీ పేరు తప్ప ఇంకా 24 గంటలు మేము ఇంట్లో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవుడిని పూజిస్తాము. దాంతోపాటు మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పూజిస్తామన్న. రోజు మీరు బాగుంటే మేము బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుందన్న, మన యూత్ అంతా బాగుంటుంది, మన యూత్ బాగుంటే మనందరం బాగుంటామన్నా. ఇంకోటి ఏమంటే, ఈరోజు ఇక్కడ రావడానికి ఉద్దేశం, నా కుటుంబానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంత పెద్ద కుటుంబం నాకు మా తమ్ముడు చనిపోయినందుకు చాలా అండగా నిలిచారన్నా. ఇంకోటి ఏమంటే, మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు సోషల్ మీడియా మామూలు సోషల్ మీడియా వాళ్ళు ఎంత చేసినా, మన భార్గవ్ అన్న వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అన్న, అసలుకు ఎల్లో మీడియా మరియు పచ్చపత్రికలన్నీ భయపడిపోతున్నాయన్న. ఇంకోటి ఏమంటే చెప్పడం, ముఖ్యంగా మా తమ్ముడు చాలాసార్లు అనేవాడన్న, నేను ఒక్కసారి జగనన్నను కలిసి ఒక్కసారి జగనన్నతో ఫోటో దిగి చనిపోయినా కూడా బాధలు అన్నాడన్న, మట్టిలో కలిసినా సంతోషంగా అన్నాడన్న. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినందుకు బాధ ఉన్నా కూడా ఆ బాధను దిగమింగుకొని ఇంత దూరం మిమ్మల్ని ఒక్కసారి కలిసిన ఒక్క ఫోటో దిగిన మా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతుందని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. మీ ఆశీస్సు మన కుటుంబంపై లెవెల్ ఉండి, మీరు సింహం అన్నా, మీరెప్పుడు సింగల్గానే వస్తారన్నా. వాళ్ళు ఎన్ని గుంపులు కట్టుకున్నా
మీరు జనం గుండెలో గుడి కట్టుకున్నారన్నా. వాళ్ళు జెండాలు ఎన్ని చెత్త కట్టినా మీరు మాత్రం సింగల్గా వచ్చి 2024లో మీరే అవుతారు. ఇలా మరో 3-4 సార్లు మీరే మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని మీరెప్పుడు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే మీకు దెబ్బ తగిలినప్పుడు చాలా బాధ వేసిందన్న. వాళ్ళు ఇలాంటి ఎన్ని దెబ్బలు తగిలినా మీరు అసలు నిరుత్సాహపడకుండా మరింత ధైర్యంగా మాలోకి వస్తుంటే నిజంగా ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఈ జీవితానికి ఒక్కరోజు బతికినా చాలా మీ అభిమానిగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మీకు కేంద్రం మీకు ఎప్పుడూ మా కుటుంబం మా నియోజకవర్గం ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై జగన్, జై శ్రీకాంత్ అన్న, జై శ్రీకాంత్ అన్న. జై శ్రీరామ్ అన్న. జగన్ అన్న, నా పేరు గొంతు బాలచంద్ర అన్న. నా పేరు జై జగన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జగన్ అన్న. నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హస్బెండ్ని. నా 2 పిల్లలు. మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనసుకి ఎంత గాయమైనా, దేహానికి ఎంత గాయమైనా, మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము. ఇంత దాకా తీసుకొచ్చిన మా భార్గవ్ అన్నకి కృతజ్ఞతలు. ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నానన్న. తప్పకుండా మీరు మాకు సాయం చేశారు, చాలా పెద్ద సాయం చేశారు. ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్. మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్. నమస్కారం అండి. అమ్మా ఇక్కడ ఫ్రంట్ లో Thank you, డ్రెస్ లో ఉన్నారమ్మా. చెప్పండి సార్. ప్రసాద్ కదా, సార్ ప్రసాద్ కదా, పేరు గొల్తి బాలచందర్ సార్. అన్న బాలచందర్. 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 థ్యాంక్ యూ బాలచందర్. అన్ని రకాలుగా నీ కుటుంబానికి 100% తోడుగా ఉండే కార్యక్రమం ఎప్పటికే జరుగుతుంది. బాల ఎప్పుడు మనసులో పెట్టుకో, అన్ని రకాలుగా. ధన్యవాదాలు సార్. భార్గవ్ కూడా వెరీ ఫేర్గా కూడా చెప్పినాను. అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాను. ఒక్కసారి పిల్లలు ఒక్క బాట. జై జగన్, జై జగన్, అన్న. అటు సైడ్ ఇవ్వండి ప్లీజ్. అన్న, నా పేరు హెచ్సి బాబ్యూలా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫార్మసీగా వర్క్ చేస్తున్నాను. అన్న, మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి, మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్నా మర్చిపోయామమ్మ, కానీ మీ గురించి తలుచుకుంటూ ఒక్క రోజు కూడా లేదు. యూ హ్యావ్ బికమ్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ అన్న. ఎందుకంటే యు ఆర్ సచ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే, ఒక అబ్రహాం లింకన్ గురించి, ఒక మహాత్మా గాంధీ గురించి, అంబేద్కర్ గారి గురించి మేము పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ మాకు లైవ్ ఎగ్జాంపుల్గా మీరు ఉన్నారు అన్న. మీ లైఫ్ జర్నీ ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్. మీరు ఢిల్లీ పీఠాన్ని, ఆ రోజు పవర్లో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఈరోజు అట్ ద ఏజ్ ఆఫ్ 36, ఈ 10-14 ఏళ్లలో మీ లైఫ్ జర్నీ అంతా మేము మా కళ్ళారా చూస్తూ ఉన్నాం అన్న. యూఆర్ సచ్ ఎ బిగ్